ఓం నమః శివాయ. ఎంతో మంది భక్తులు ఎన్నో ప్రాంతాల నుండి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు తరలివచ్చి పుణ్యఫలాలు ప్రసాదిస్తున్న పుణ్యలింగాన్ని పరిపరి విధాలు సేవించుకుంటారు. ఈ పుణ్యనాథునికి ఎంతో విలక్షణంగా జరిగే అభిషేకాది అర్చనలు చేయించుకోవడం ఎంత పుణ్యదాయకమో కనులారా చూసినా అంతే ఫలప్రదము. కుమారుడి పుట్టినరోజు సందర్భంగా అభాగ్యుల ఆకలి తీర్చేందుకు హైదరాబాద్ కొండాపూర్ నుండి వచ్చిన శ్రీనివాస్ అనితా దంపతులు వారి కుటుంబ సభ్యులు శివాశీస్సులు పొందారు. ముందుగా ఈ శివబంధువులందరూ స్వామివారి సన్నిధిని చేరుకొని శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్యదర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారి వంశాభివృద్ధి, ఆయురారోగ్య సంతోషాన్ని కోరుతూ స్వామివారి చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో జంగమయ్యకు జలాభిషేకం చేసి శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు శివలింగంపై నుండి జారిన జలాన్ని భక్తుల శిరస్సుపై జల్లగా పునీతులయ్యారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని పూలదండతో రమ్యమనోహరంగా అలంకరించారు. స్వామికి కర్పూర నీరాజనం సమర్పించి భక్తులకు హారతి ఇచ్చి దివ్యాశీస్సులు అందించారు. నీరాజనం దర్శయామి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర నమ శివార్పణమస్తు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న హోమంలో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. రుద్రాయ నమః. గణాధిపతయ నమః. దుర్గాయ నమః. అగ్నయ నమః. పృథివ్యాయ నమః. అద్వైత నమః. వాయవే నమః. వాయవే నమః. ప్రజాపతే నమః. దైవదర్శనమనంతరం శరవేగంగా నిర్మిస్తున్న శివాలయ పనుల్లో తమ వంతు సహకారంగా ఇటుక సాయమందించి శివానుగ్రహాన్ని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. సేవా మార్గంలో భాగంగా చిరంజీవి హర్షవర్ధన్ జన్మదినాన్ని పురస్కరించుకుని తల్లిదండ్రులు శ్రీనివాస్ అనితాగారులు అనాథులకు స్వయంగా అన్నదానం చేయడంతో పాటు అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. కుమారుడి పుట్టినరోజు వేళ అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని, మీ కుమారుల భవిష్యత్తు బావుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.